జనమిత్ర పార్టీకి డైమండ్ గుర్తుకి సత్యనారాయణ గారికి డైమండ్ గుర్తుకి సత్యనారాయణ గారికి జనమిత్ర పార్టీకి డైమండ్ గుర్తుకి జనమిత్ర పార్టీకి సత్యనారాయణ గారికి డైమండ్ గుర్తుకి సత్యనారాయణ గారికి డైమండ్ గుర్తుకి జనమిత్ర పార్టీకి. ఏమైంది? ఎందుకలా కూర్చుండిపోయారు? లాభం లేదురా, ఇక నడవలేను. ఈ కీళ్ళని ఇప్పుడు బాధ భరించలేకపోతున్నాను. అలా అనకండి సార్, ఎలాగోలా ఓపిక తెచ్చుకుని ఈ ప్రచారాన్ని పూర్తి చేసేద్దాం. లేకపోతే మనం 5 సంవత్సరాలు ఖాళీగా కూర్చోవాలి. ఖాళీగా ఉన్నా పర్వాలేదురా, ప్రచారం కన్నా ప్రాణం ముఖ్యం. 10ంటికి వెళ్దాం. నాన్నగారు, ప్రచారం గురించి మీరేం టెన్షన్ పడకండి, అంతా సవ్యంగా జరుగుతోంది. నేనున్నా కదా. వస్తాను. ఏమండి, మీరు ఈ మధ్య పార్టీ ప్రచారమని సమయానికి భోంచేయటం లేదు. ఆరోగ్యం జాగ్రత్తండి. చూసారుగా మావయ్య గారు కీళ్ల నొప్పులతో ఎలా బాధపడుతున్నారో. నాన్నగారి సంగతి వేరు. ఈ వయసులో నాకేమవుతుంది చెప్పు. చూస్తూ ఉండు, ఈసారి నాన్నగారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాను. పద సూర్య, ప్రచారానికి వెళ్దాం. జనమిత్ర పార్టీకి సత్యనారాయణ గారికి జనమిత్ర పార్టీకి సత్యనారాయణ గారికి జనమిత్ర పార్టీకి సత్యనారాయణ గారికి ఏమైందన్నా? కడుపులో చాలా మంటగా ఉందిరా. నాన్నగారేమో కీళ్ళ నొప్పులతో ప్రచారం మధ్యలోనే ఆపేశారు. మీరేమో కడుపులో మంట అంటున్నారు. అది అలసరై ఉంటుందన్నా. ఇలా అయితే మనం గెలవటం కష్టం అన్నా. మరెలారా? నా వల్ల అయ్యట్లేదు. ఏమండి, అబ్బా వద్దులేవే, ఇన్న నేసుకోను. ఈ టాబ్లెట్స్తో తగ్గేలా లేదు. ఇలాగైతే ఎలాగరా? నాకా మోకాళ్ళ నొప్పులు, నీకా అలసరు. కదలలేని పరిస్థితి. అపోజిషన్ వాళ్ళు ముందుకు దూసిపోతున్నారు. ఇలాగైతే మనం గెలవటం కష్టం. సార్, కీళ్ళ నొప్పులకి అల్సర్కి హోమియో కేర్ లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందంట. ఇదిగో పేపర్లో వేశారు. ఎన్నో మందులు వాడాం, ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎక్కడా తగ్గలేదు. ఈ హోమియో కేర్ వల్ల ఏమవుతుందిరా? లేదు సార్, హోమియో కేర్ హాస్పిటల్ గురించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. కీళ్ళ నొప్పులకి, అల్సర్కి, ఇంకా ఎన్నో వ్యాధులకి అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందంట. మీరు లేవని చెప్తాను, హోమియో కేర్ హాస్పిటల్కి వెళ్దాం. కీళ్లు ముఖ్యంగా మన శరీరంలో చలనానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో ఏదైనా కీళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. ఈ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ముఖ్యంగా 100కు పైగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి స్పాండలోసిస్, ఆస్ట్రియోఆర్థరైటిస్ మరియు రొమటాయిడ్ ఆర్థరైటిస్. స్పాండ్లోసిస్ అంటే మెడనొప్పి, నడుం నొప్పి. ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ ఎక్కువగా యూజ్ చేసే వారికి ఇది వస్తుంది. ఆస్ట్రియోఆర్థరైటిస్ ఇది ఉబ్బకాయం వల్ల, వంశ పారంపర్య కారణాల వల్ల వస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన శరీరంలోని రక్షణ వ్యవస్థ మన కీళ్ల మీదకి దాడి చేసి తద్వారా కీళ్ల నొప్పులు, వాపులకు గురి చేస్తుంది. హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో కీళ్ల నొప్పులకు ప్రత్యేకమైన విభాగం ఉంది. 32 సంవత్సరాల అనుభవంతో పాటు జర్మనీ, స్విస్ మరియు ఇంగ్లాండ్ మందుల ద్వారా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ఈ మందుల వల్ల ఏ విధమైన దుష్ఫలితాలు రావు. జీర్ణమండల వ్యవస్థ అనేది జీర్ణాశయం, కాలేయం, క్లోమగ్రంథి. మన దినచర్యలో మనం తీసుకునే ఆహారం అరిగించడానికి ప్రోటీన్లు, మినరల్, పిండి పదార్థాలుగా మరియు కొవ్వు పదార్థాలుగా విడగొట్టి రక్తంలో పంపిస్తాయి. జీర్ణమండల వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, మలబద్ధకం, అమీబియాసిస్, కామెర్లతో పాటు ఐబిఎస్, టైఫాయిడ్, కడుపులో పుండు, క్యాన్సర్, ఫైల్స్, ఫిస్ట్లా, ఫిజర్, హెర్నియా, గాల్ స్టోన్స్ లాంటి వ్యాధులు చూస్తాము. జీర్ణాశయ వ్యాధుల గురించి తెలుసుకుందాం. గుండెలో మంట, దీనిని ఇసోఫెగైటిస్ అంటారు. ఎక్కువగా కారం, మసాలా, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వస్తుంది. గ్యాస్ట్రైటిస్ జీర్ణాశయంలోని దళసరి పొర దెబ్బతినడం వల్ల పొత్తి కడుపులో మంట, నొప్పి, వికారం, వాంతులు అవడం చూస్తాము. పేగుపూత, దీనిని పెప్టిక్ అల్సర్ అంటాము. సిరోసిస్ లివర్ కణాలు దెబ్బతినడం వల్ల ఆల్కహాల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కామెర్లు వైరల్ మరియు ఆల్కహాల్ వలన వస్తుంది. ఫైల్స్ అర్సములలు, ఫిజర్, ఫిస్టులా, మలబద్ధకం, ఐబిఎస్, గాల్ స్టోన్స్ లాంటి జీర్ణాశయ సంబంధ వ్యాధులకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ప్రత్యేక పరిశోధన, చికిత్సా విభాగాలు ఉన్నాయి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో గత 32 సంవత్సరాల అనుభవంతో వైద్య బృందాలు ఒక నూతన పరిష్కారం, చాలా రోజుల వరకు ఉపశమనం ఇవ్వడానికి ప్రత్యేక ఇంపోర్టెడ్ మెడిసిన్స్ అయిన జర్మనీ, స్విస్ మరియు ఇంగ్లాండ్ మందుల ద్వారా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది.
థ్యాంక్స్ సూర్య. హోమియో కేర్ హాస్పిటల్ గురించి సరైన సమయంలో చెప్పి మాకెంతో మేలు చేశాం. నా కీళ్ళ నొప్పులు, వీడి అల్సరు తగ్గి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. పదండి ప్రచారానికి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో విజయబావుట ఎగరవేద్దాం. పదండి. జనమిత్ర పార్టీకే